మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వెమ్లవాడ పట్టణంలో ఉన్న తిప్పపూర్ గోశాల వద్దనైతే ఉన్నామండి. సో ఈ రోజు తిప్పపూర్ గోశాలలో ఉన్నటువంటి ఆవులను గాని కోడలు గాని ఉచితంగా పంపించేస్తున్నారు పేద రైతులకు. తర్వాత గోశాలలు నడిపించేవారు, తర్వాత హిందూ మతాల వారికి సంబంధించిన గోశాలకైతే ఉచితంగా పంపిణీ అయితే చేస్తున్నారు. సో ఆ విధంగా ఇక్కడికైతే చాలా మంది రైతులు అయితే వచ్చారు, ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కాబట్టి ఒక్క రైతుకు 2 కోడలను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు చాలా మంది రైతులు కూడా ఉన్నారు. సో చాలా మంది కూడా దరఖాస్తు కూడా చేసుకున్నారు కాబట్టి సో ఇక్కడ అయితే మనకు చూడొచ్చు. లింగంపల్లి రాజేందర్ గారు ఎక్కడున్న స్టేజ్ వద్దకు రాగలరు? రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి గోశాలలో భక్తులు స్వామివారికి సమర్పించిన కోడెలు మరి ఆవులు లేగదూడలు కూడా సమర్పించున్నారు. ఆ ఒక్క స్ట్రెంత్ మా గోశాలలో దాదాపుగా 1800 వరకు స్ట్రెంత్ అయింది. ఈరోజు కలెక్టర్ గారు, మన స్థానిక ఎమ్మెల్యే గారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ విషయంలో ఈ యొక్క ఆవులను తర్వాత ఈ యొక్క గేదెలను అన్నిటిని కూడా రైతులకు డిస్ట్రిబ్యూట్ చేసినచో సరైన ఉపయోగకరంగా వాళ్ళు పాడికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో కలెక్టర్ గారు మిగతా ఎమ్మెల్యే గారు కూడా నిర్ణయించిన మేరకు మేము పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చాము. అర్హులైన రైతులు వారి పట్టాదారు పాస్ పుస్తకం సమర్పించి అగ్రికల్చర్ ఆఫీసర్ గారితో సర్టిఫికేషన్ తీసుకొచ్చి గోవులు పంపిణీ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్న మేరకు ఈ రోజు అపరూపంగా స్పందన వచ్చింది. దానికి దాదాపుగా ఒక 300 మంది రైతుల వరకు మాకు అప్లికేషన్స్ ఇచ్చారు. 300 రైతులు కూడా వాళ్ళు వచ్చారు. ప్రతి రైతుకు కూడా 2 చొప్పున మేము ఈ రోజు వారికి పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమంలో వేములవాడ గ్రామస్తులు గాని, తర్వాత రాజరాజేశ్వర స్వామికి కోడెలు సమర్పించిన భక్తులు గాని హర్షం వ్యక్తం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఒక 600 నుంచి 800 వరకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధపరిచాం. మొత్తం కూడా ఈ ప్రాసెస్ అనేది నిత్యంగా కంటిన్యూగా జరుగుతూ ఉంటది. ఈ పేపర్ నోటిఫికేషన్ కి స్పందించి చాలా మంది అప్లికేషన్ వచ్చాయి. మేమందరికి వాళ్ళ ఫోన్ లో ఇన్ఫార్మ్ చేశాము. బై చాలా మంది ఇంకా రాలేకపోయారు, దూర ప్రాంతాలను ఉండబట్టి. వాళ్ళు కూడా రేపు వస్తాం, ఎల్లుండి వస్తామని చెప్పి వాళ్ళు టైం అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళ యొక్క జెన్యూనిటీ సర్టిఫికేట్, యాంటిసిడెంట్స్ అన్ని వెరిఫై చేసి వాళ్ళకు పంచనామా కండక్ట్ చేసి వాళ్ళకు గోవులు పంపిణీ చేయడం జరుగుతుంది. జై గోమాత. ఈరోజు వేములవాడ దేవస్థానంలో, దక్షిణ కాశీగా పేరొందిన దేవస్థానంలో బృహత్తమైన కార్యక్రమం చేపట్టారు ఈవో వినోద్ రెడ్డి గారు. చాలా సంతోషకర విషయం ఇది. ఆల్రెడీ రైతులకు ఇవ్వాలని చెప్పేసి 94 నుంచి కోరుతున్నాము. కొత్త ఈవో గారు రావడం వల్ల ఈ అవకాశం మాకు దక్కింది. విశ్వ హిందూ పరిషత్ అప్పటి ఇప్పటివరకు ఉద్యమం చేస్తుంది. గోవులు రైతులకు ఇవ్వాలి, ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ఉంటున్నాయి, అవి మరణిస్తున్నాయనే ఉద్దేశంతో డాక్టర్ గారు మరి ఇక్కడ ఉన్న ఈవో గారు తగిన చర్య తీసుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు దృష్టి తీసుకెళ్లడం జరిగింది. మన సీఎం గారు కూడా దీనిపైన సానుకూలంగా స్పందించి గోశాలను అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఈ సంతోషకర విషయం ఏంటంటే ఈ రోజు రైతులందరికీ ఉచితంగా ఇవ్వడం అనేది మా కళ ఈ రోజు నెరవేరింది. విశ్వ హిందూ పరిషత్ పక్షాన మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమం వీళ్ళకు సరిపడేటి ఏంటంటే 400-500 ఉంటాయి. ఆ 400-500 ఆపుకొని మిగతా ఎన్ని వస్తాయని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈవో గారు చాలా సహకరిస్తున్నారు. దీనికి చాలా సంతోషకర విషయం. జై శ్రీరామ్, జై గోమాత. మంది రైతులు కూడా వచ్చారు. మన సుమన్ టీవీలో వచ్చిన కథనానికి స్పందించి అయితే జమ్మికుంట నుంచి మరియు ఇల్లంతకుంట మండలం నుంచి కూడా కొంతమంది రైతులు అయితే ఇక్కడికి వచ్చి కోడలను అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. సో దరఖాస్తులు కూడా అప్లై చేసిరట. సో ఒకసారి మనం వీరితో మాట్లాడదాము. సో ఎక్కడి నుంచి వచ్చారండి? మేము
జమ్ముకుంట ఇల్లంతకుంట మండలం మేడం. అది ఇల్లంతకుంట మండలము వంతడుపుల గ్రామం మేడం. మాకు దరిదాపు ఒక 100 కిలోమీటర్ల దూరం వస్తుంది. టీవీలో ఈ కథనం చూసి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక కాకపోతే ఏంటంటే కొద్దిగా నిరుత్సాహంతో మేము అంటే వెనక తిరిగిపోకుండా మాకు ఇవాళ రేపు సాయంత్రం అప్లికేషన్ తీసుకుంటున్నాను అన్నారు. సుమన్ టీవీ వాళ్ళు కొంచెం జోక్యం చేసుకొని మాకు సాయం చేస్తున్నారు అని చెప్పి మేము భావిస్తున్నాం మేడం. సరే, ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు ఉంది పొలం, ఎంత ఉంది? మాకు మామూలు చిన్న సార్ రైతులమే మేడం. మేము మాకు 1.5-2 ఎకరాలు అలా ఉంది. ఇక మాకు కైకిళ్ళు అవి ఇవి పెట్టుకోవడము ఇప్పుడు దరిదాపు గుడుకు కొట్టుకోవాలన్నా ఏదన్నా చేయాలన్నా కూడా మాకు గడ్డి బోధన చేసుకోవాలన్నా కూడా 2000 నుంచి 3000 మధ్యలో తీసుకుంటున్నారు మేడం. మాలాంటి వాళ్ళు బతకడం కోసం ఇలా కొద్దిగా మాకు ఏదన్నా ధైర్యం ఉంటది కదా అని చెప్పి ఇక్కడికి రావాల్సి వచ్చింది మేడం. సుమన్ టీవీ వాళ్ళకు ప్రత్యేకంగా నా అభినందనలు తెలుసుకుంటున్నాను. హలో సార్, మీ పేరు? మహేందర్ రెడ్డి నా పేరు. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? మేము ఇల్లంతకుంట మండలం వంతడుపుల విలేజ్ మాది. కాకపోతే ఏంటంటే మేము వ్యవసాయం కొరకు ఇక్కడ గోశాల రాజేంద్ర వేములవాడ ఒక న్యూస్ వాళ్ళు ఇచ్చిన దానికి స్పందించి మేము మాకు కూడా తరపున న్యూస్ వచ్చిందండి. మాకు న్యూస్ వచ్చింది. న్యూస్ తోని తీసుకొని ఇక్కడ దాకా వచ్చామండి. వచ్చిన వాళ్ళే ఇక్కడికి వచ్చిన వాళ్ళే అంటే మాకు 100 కిలోమీటర్లు 125 కిలోమీటర్లు ఉంటది ఇక్కడ నుండి. అక్కడ నుంచి 125 కిలోమీటర్లు ఉంటది మేడం. 125 కిలోమీటర్లు అక్కడ నుంచి వచ్చే వరకు టైం అయిపోయింది అన్నారు. మా అప్లికేషన్లు కూడా తీసుకోలేదు. ఈ సుమన్ టీవీ వాళ్ళు కొంచెం మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మా అప్లికేషన్లు కూడా వాళ్ళకి ఇప్పించారు. రేపు పొద్దున మార్నింగ్ రమ్మని చెప్పారు. రేపు పొద్దున మార్నింగ్ వస్తే మాకు ఏమైనా అవకాశం ఉంటది. మేము వ్యవసాయం చేసుకున్నా వ్యవసాయం చేసే వాళ్ళకి ఇట్లానే దక్కాలి. బయటకు పోతే మాకు అవసరం లేదు. వ్యవసాయ వాళ్ళకే దక్కాలి మేడం ఇట్లాంటి. ఇప్పుడు మేము వ్యవసాయం చేసే వాళ్ళమే. నాకు 3-4 ఎకరాలు ఉంది మేడం. 3-4 ఎకరాలు ఉంది. ఒక బర్రె ఉన్నది. 2 ఇవి తీసుకపోతే మాకు గుంటు కొట్టుకోవడానికి ఆవులు అయితే చదువుకుంటాం మేడం. పాలు ఇస్తే ఆవులు అయితే చదువుకుంటాం. కూలాలు కూలాలు ఇచ్చినా కూడా పట్టుకపోతాం. మేము పట్టుకపోతాం, సాదుకుంటాం. వాటికి మాకు మేత కూడా ఉంది మేడం. మేత ఉంది మంచిగానే మేము చదువుకుంటాం. మీ ద్వారా ఎట్లా చదువుకున్న వాళ్ళమే. కాకపోతే ఇప్పుడు ఇస్తారన్న వల్ల మళ్ళీ వచ్చినాం మేడం. అట్లా అదే అంతే మేడం. మంచి చేయాలన్న కొద్ది వాటిని చదువుకోవాలి. మాకు అన్ని బాగాయిదులే ఉన్నాయి మేడం. పొలాలు ఎక్కువ లేవు మాకు. పొలాలు అన్ని బాగాయిదులేమో. గుంటుకు మాకు దౌర తోట పెడతాం, పత్తి పెడతాం. మేము అట్లాంటి వాడుకుందాం అని ఇక్కడి దాకా రావడం జరిగింది మేడం. మేము ఇక్కడ ఆవులకు వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్నారు, చాలా మంది రైతులు వచ్చినారు. ఆ గోశాలలో వాటిని చూస్తే మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఇక్కడ బాగున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఎవరికైనా కూడా ఇబ్బంది ఉంటది. కాకపోతే మాకు మనిషి రెండు ఇస్తే మేము వాటిని కూడా చూసుకొని మంచిగా వాటిని సంరక్షించి వాటికి కూడా మాకు కూడా పోషణ ఉంటది. వాటికి కూడా బాగా ఇబ్బంది కలగకుండా ఉంటది కాబట్టి ఆ దృష్టిలో ఉంచుకొని మేము తీసుకుపోవడానికి వచ్చినాం. మాకు కూడా వ్యవసాయం ఉన్నది. వ్యవసాయం చేసుకుంటూ వాటిని కూడా పెంచి పోషిస్తాం. వాటిని కూడా కాకపోతే ఏంటంటే దళారులకు బయట వాళ్ళకు దక్కకుండా ఎవరికి ఇవ్వకుండా రైతులకే. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొందరు చాలా మంది మేము ఎంత దూరం నుంచి వచ్చినా కూడా వాళ్ళు స్పందించలే. ఈ సుమన్ టీవీ వాళ్ళు స్పందించి కొద్దిగా మాకు వచ్చేటట్టు మార్నింగ్ తీసుకునే విధంగా సహకరించారు. వాళ్ళకి సుమన్ టీవీ వాళ్ళకు ధన్యవాదాలు. సో మనతో ఇప్పుడు బాలగోని ప్రశాంత్ ఉన్నాడు. కుదురుపాక నుంచి వచ్చాడట. తను కూడా కోడలు తీసుకోవడానికి అయితే రావడం అయితే జరిగింది. సో మిగతా విషయాలు కూడా అడుగుదాము. తను ఎన్ని తీసుకోవాలనుకుంటున్నాడు, ఏ విధంగా తీసుకోవాలనుకుంటున్నాడు, తనకి ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎందుకంటే మంచి లబ్ధిదారులకే వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాంటి వాళ్ళకే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వారిని కూడా మనం అడుగుదాం. మొదటగా మాకు లబ్ధి అంటే రైతులకు లబ్ధి చెందడం కంటే ముఖ్యంగా వాటి ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ గోవులకు సరైన సంరక్షణ లేదు. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి వీళ్ళందరూ ఇక్కడ సమస్య లేదు. ఇప్పుడు మనందరం చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటికి సరైన పద్ధతులు లేదు. కాబట్టి మొన్న 2 రోజుల క్రితం ఇక్కడ రావడం జరిగింది వాటిగా చూద్దామని. వచ్చినప్పుడు ఇక్కడ దాదాపు ఒక 100 అంటే ఒక 20-30కి సంబంధించినటువంటి ఇప్పుడు నాగర వీడియో కూడా మీకు చూస్తా వీడియో కూడా తీసిన నేను. ఆ 20-30 సంబంధించినవి కూడా వీటికి చర్మ సమస్యలు కావచ్చు, లోపల గడ్డి ప్లాస్టిక్ తిని కావచ్చు. ప్రధాన సమస్య ఏంటంటే ఆహారం కొరత కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఇక్కడ అది కరెక్ట్ అయిన సరైన అది లేదు, ఇక్కడ చూసుకోవడం అని లేదు. ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా భక్తులు ఉంటే దాదాపు 3 సంవత్సరాల పైబడినటువంటి ఇక్కడ కోడేలుగా కట్టేయాలి. అక్కడ పాలు మరిచిందనో లేకపోతే పాలు ఇస్తలేదనో ఆవు చచ్చిపోయిందనో చెప్పి వట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తీసుకోకుండా కానీ ఇక్కడ వట్టి బయట ఇచ్చి పెట్టిపోతారు. వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. దానివల్ల ఏంటంటే ఇక్కడ చిన్న వయసులోనే అవి సరైన పోషణ లేక చనిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ సుమన్ టీవీ గారు వాళ్ళు వచ్చి ఇక్కడ కథనాన్ని మంచిగా తీయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇలా ఒక మీడియా విధంగా చెప్పడం ఏంటంటే కొంచెం ఎక్కువ వయసు ఉన్నటువంటి తీసుకువచ్చి
ఇక్కడ వదిలిపెడితే వాటి పోషణ కూడా మంచి జరుగుతుంది. అదే విధంగా రైతులకు కూడా ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే, రైతులకు ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే పత్తి పెట్టడం జరిగింది. అందరికీ చిన్న ఉన్నటువంటి ఆవులు ప్రతి ఒక్క వయసు అందరికీ రైతులకు వచ్చే విధంగా ఇచ్చి అందరికీ లబ్ధి చెందేటట్టు చేయాల్సిందిగా ఈ సుమంటి ద్వారా మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నా పేరు రాజు, నేను రావణపేట నుంచి వచ్చినాను. ఈ పాడి పశువులు పంపిణీ కార్యం గురించి ప్రెస్ మీట్ లో పెట్టారు. దాని గురించి మేము ఇక్కడికి వచ్చాము. పంపిణీ చేస్తున్నారు ఇక్కడ వేములవాడ గోశాలలో 2. రావణపేట విలేజ్ మండల బోయినపల్లి. ఇక్కడ మన వేములవాడ రాజేశ్వర టెంపుల్ లోని గోశాలలో ఈ రోజు ఉచితంగా ఆవుల పంపిణీ జరుగుతుంది. ఇది చాలా మంచి విషయం. చాలా మంది రైతులు సుధా వచ్చారు. మేము సుధా 2 అప్లికేషన్లు పెట్టుకున్నాం. ప్రతి అప్లికేషన్ కు 2 లేగదూడలు ఇస్తామని చెప్పారు. కాసేపట్లో ప్రారంభం అవుతాయని చెప్పారు. ఇది చాలా మంచి విషయం. రైతులకు చాలా ఉపయోగపడుతుంది. తిప్పాపురం ఇక్కడ ఆవులు దేవస్థానం నుండి ప్రజలకు రైతులకు పంచాలి, వాటి ద్వారా పోషణ నుంచి వాళ్ళు బాగుపడతారని చెప్పేసి మంచి ఆలోచన చేశారు. ఎమ్మెల్యే ఆదిశ్రీనాథ్ గారికి మాకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కటి ఆవును ఒక దూడ ఇస్తే బాగుండు, కానీ 2 ఎడ్లను ఇచ్చే వరకు కొంచెం ఇబ్బంది కలుగుతుందని కొంచెం ఆలోచన సార్. దాన్ని బట్టి రైతాంగానికి కూడా కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు దాన్ని సవరించి నాకు అవకాశం కల్పించాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మాది చందుర్తి మండల్ రామన్నపేట గ్రామము. నా పేరు నక్క జ్యోతి. నేను ఆవుల కోసం అప్లికేషన్ పెట్టుకున్నాను. కోడలే కాకుండా ఆవులు కూడా ఇస్తే మాకు జీవనోపాధి కల్పించిన వాళ్ళు అవుతారని మా విజ్ఞప్తి. సరే, మేము ప్రస్తుతం అయితే ఒక్కటే పెట్టుకున్నాము. అంటే మాకు ఎన్ని ఇస్తారో తెలియదు కాబట్టి చాలా మంది జనాలు ఉన్నారు కాబట్టి అందరికి ఇది జీవనోపాధిగా ఉంటుంది. కాబట్టి ఇచ్చిన వాళ్ళు కూడా మనము వృధాగా పోనివ్వకుండా అందరము ప్రతి ఒక్కరం దీంతో జీవనోపాధి కల్పించుకొని ఎంతో కొంత లాభం పొందాలని ప్రతి ఒక్కరికి నా వంతు మాటగా చెప్తున్నాను. నాది చీలవంచ గ్రామము. నా పేరు రమేష్. నాకు ఆ దగ్గర 13 గుంటలు ఉన్నది భూమి ఉన్నది. నేను ఆవుల కోసం వచ్చిన. దీన్ని లేగలు ఇస్తా అంటున్నాను. ఇప్పుడు 4 ఇచ్చిన, 4 ఇచ్చిన కంప్లైంట్లు 2 ఇస్తా అంటున్నారు. 2 తర్వాత ఇస్తా అంటున్నారు. అందుకు వచ్చిన ఆ దగ్గర. మాది చీలవంచ. రాజరాజేశ్వర దేవస్థానానికి ధన్యవాదాలు. నాకు కోడ్లు ఇచ్చినందుకు సంతోషం మాకు. సో దాదా మీ పేరు? నా పేరు రాయలింగం. మేరు రాజలింగం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మల్యాల మండలం, మానాల గ్రామం. మల్యాల మండలం. మరి ఏమంటున్నారు, ఇస్తానరా? మాకు ఆవులు కావాలని వచ్చినాం, కానీ లోగా కోలాలు ఇస్తారట. మా తిరుపతికి ఏమో కోలాలు ఆవులు కావాలి. ఏమన్నారు మరి? మాకు ఆవులే కావాలి, కొలాగలు వద్దు అంటే ఏమంటున్నారు? ఇంకా ఏది మాకు అందలేదు. రేపు మళ్ళా ఎందుకంటే రైతులకు మంచిగా ఉచితంగా పంపిణీ చేసే మంచి కార్యక్రమాన్ని వీళ్ళు పూనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆవులు ఇస్తారు. ఎందుకంటే మీరు ఆవులు కూడా ఉన్నాయి, కొలాగలు కాకుండా ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి కాబట్టి అన్నిటినీ కొంచెం మీ తీసుకొచ్చినవి కూడా గమనించుకొని ఇస్తారు. మాకు ఉన్నాయి ఆవులు, ఒక 2 ఉన్నాయి, ఇంకా 2 కావాలని ఉన్నాయి. అవసరం అయితే ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకున్నా పర్వాలేదు అనే దాని మీద వచ్చినాం. అక్కడికి వచ్చి కూడా ఎంక్వైరీ చేసుకోమంటున్నారా? ఇంటికి వచ్చి కూడా ఎంక్వైరీ చేసుకోరు. మేము పొలం మాకు 3 ఎకరాలు. 3 ఎకరాలు ఉంది. చదువుతారా మరి? 4 చదవగలుగుతారా? చదవగలుగుతాం. మా తిరుపతి కూడా 2 కోలాలు అవసరం. కొలాగలు అవసరం మీకు? ఓకే మేడం, నాకు కోడెలు అవసరం. నిరుపేద రైతును, 2 ఎకరాల భూమి ఉన్నది. నాకు కోడెలు ఇస్తున్నారని చెప్పి మేము వచ్చినాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మల్యాల మండలం, మానాల నుంచి. అయితే ఇప్పుడే వచ్చినాం కాబట్టి మీరు అప్లికేషన్ వచ్చేసి మీరు అక్కడ ఇచ్చుకొని వెళ్ళండి, రేపు రాపండి అని చెప్తాను. అయితే ఏవో గారి సంతకం కావాలంటారు, అక్కడ నుంచి విలేజ్ నుంచి తీసుకొని మళ్ళీ రాపండి, తీసుకొని రాపని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. కొంతమంది కూడా తీసుకెళ్లి అవినీతికి పాల్పడతారు. అందుకోసమని వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు పాటిస్తున్నారు. మా బాబాయ్కి ఉన్నాయి, నాకున్నాయి, అవున్నాయి. ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకుని గడ్డి కుప్పలు ఉన్నాయి, గడ్డి కట్టలు ఉన్నాయి, వ్యవసాయ భూమి ఉన్నది, పట్టా ల్యాండ్ ఉంది, అంత. సరే అండి, మంచి విషయము. మంచిగా చూసుకోండి. ఎందుకంటే పేదవాళ్ళకి ఇస్తేనే వాళ్ళు మంచిగా చూసుకుంటారు. ముఖ్యంగా రైతులకు ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మేత వేస్తారు, వాటిని మంచిగా పోషిస్తారు, అంటే బాధ్యత తీసుకుంటారు. కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని అయితే వీళ్ళు పూనుకున్నారు గోశాల వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం వాళ్ళైతే. సో మీరు కూడా వీటిని మంచిగా చూసుకొని దగ్గర ఉండి
ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా డాక్టర్స్ కూడా వచ్చి చూసుకుంటారట నెల నెలకు. ఓకే మేడం. నా పేరు తాళ్ళ తిరుపతి, మానాల మల్యాల మండలం, కరీంనగర్, జగిత్యాల జిల్లా. సరే అండి, ఓకే మేడం. ఓకే మేడం. సో గంగిరెద్దు వాళ్ళంట గంగిరెద్దుతో ఆడిపిస్తారు కదా, మనకు తెలుస్తుంది. మనం ఇప్పుడు వెళ్లే సిచ్యువేషన్ లో మన దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. మేడం ప్లీజ్ మేడం మాకు ఒక టిప్ ఇయ్యరు మేడం అని చెప్పేసి అసలు ఇట్లా ఈ రకంగా బ్రతిమలాడుతుండు. బాధ అనిపించింది. అసలు ఏమైందని చెప్పేసి అడుగుతుంటే ఇక ఆయన చెప్తుండే, ఒకసారి వినండి. మేడం మేము ఎప్పుడైనా ఇంటింటికి అక్క తినేటోళ్ళం, ఎక్కడైనా ఆట ఆడేటోళ్ళం, మేము ఎక్కడైనా ఆట ఆడేటోళ్ళం, ఎక్కడైనా మీటింగులో కానీ బిటింగులో కానీ మేము గంగిరెడ్లు బట్టి ఆట ఆడిస్తాం సార్. మాకు ఒకటి కావాలి సార్, దాంట్లో పెడతా బాగా. గంగిరెద్దు మీరు గంగిరెద్దులు ఆడిపిస్తారా? ఆడిపిస్తాం సార్. రేపు ఇక్కడ ఉంటారా? ఎక్కడ ఉంటారు మీరు? సంకపల్లి ఉంటాం. ఇక్కడ ఆడి అంటే ఆడిస్తాం. ఉన్నాయి మీకున్నాయి మీ దగ్గర? ఉన్నాయి. మరి ఒకవేళ తీసుకెళ్లిన తర్వాత దాని మీద మీరు దాన్ని ఏమైనా చేస్తే అప్పుడు ఎవరి బాధ్యులు? ఎవరు సార్, ఎప్పుడైనా మేము గంగటమైన ఆదవాళ్ళం, మేము ఎప్పుడైనా అక్క తింటాం. దాన్ని మేము గొంతు వేసుకొని ఇంటింటికి అక్క తింటాం మేడం. ఇంటింటికి అక్క తింటాం మేము. ఇంటింటికి అక్క తింటాం. సంక్రాంతి గాని సంక్రాంతి గాని దసరా గాని ఇంటింటికి అక్క తింటాం సార్ మేడం. ఆడిపించుకుంటా అంటారు. ఇప్పుడు మీకు ఒకటి ఇప్పిస్తే మీరు ఆడిపించుకుంటాం. ఇక్కడ బొత్తలు పెట్టండి, బొత్తలు పెట్టుకోవడం, కాలు పెట్టుకోవడం, ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకుంటాం. మేము మంచిగా మేడం, మంచిగా చూసుకుంటారు. మేము మంచిగా చూసుకుంటాం. అందరికంటే మేము మంచిగా చూసుకుంటాం. మరి ఇక్కడ మీరు వెళ్ళి అడగండి, మేము గంగిరెద్దులము మాకు ఒకటి ఇవ్వండి సార్ అని చెప్పేసి ఒకసారి అడగండి. అడిగితే ఒకటి ఆగన్నాడు మేడం. ఆగన్నాడా? ఇస్తాను. ఎవరిని అడిగారు? ఇప్పుడు ఇప్పుడు వచ్చిన నేను మేడం. ఇప్పుడే వచ్చారు. చెప్పారు ఇక్కడ ఇట్లా ఉచితంగా పంపించేస్తున్నారని. వేరే వాళ్ళు చెప్తేనే వచ్చిన. వేరే వాళ్ళు చెప్తే మీరు ఇక్కడ అక్కడ వచ్చిన. మేము ఇంటింటికి అక్కడ కాదంటే ఆట ఇంకా 2 ఉన్నాయి, కాదంటే ఇక్కడ ఆడేస్తాం మేము. ఇక్కడ ఆడిస్తాం. మీ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ ఆడిపించుకుని అయినా మీరు తీసుకెళ్తారు. సో చూడండి, మా దగ్గర 2 ఉన్నాయి. కావాలంటే వాళ్ళకి నమ్మకం రావాలంటే కూడా మా దగ్గర ఉన్న వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఆడిపిస్తాము. మాకు ఒకటి కావాలని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి గంగిరెద్దు, మీ పేరండి? రాజు అంటున్నాడండి. మాకు ఒకటి కావాలని చెప్పేసి దీనంగా బ్రతిమలాడుతున్నాడు. నేను ఇక్కడ వీటిని కాళ్ళు కూడా ఇక్కడ పెట్టుకొని నేను ఆట ఆడిపిస్తానని చెప్పేసి అయితే బ్రతిమలాడుతున్నాడు. మంచిగా చదువుకుంటాను, వాళ్ళ దానికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా కూడా నేను చూసుకుంటానని చెప్పేసి అయితే అంటున్నాడు. సో రేపు రండి, ఇస్తారు. ఓకే మేడం. ఓకే మేడం. రేపు వచ్చిన తర్వాత మీ దగ్గర ఏమేమి ఆధార్ కార్డు ఉన్నాయా? ఆధార్ కార్డు ఉంది సార్. మీ దగ్గర మరి ఇంకా పాస్బుక్ లేవా? పాస్బుక్ ఆధార్ కార్డు పట్టుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కలిసి వాళ్ళు ఇంకేమేమి తీసుకురమ్మంటారు? 2 ఎట్లా మట్టుకొస్తాం, అక్కడ ఆడిపిస్తాం. అక్కడ ఆడిపిస్తాం. అలా ఆడిపించినాక వాళ్ళ దయవుటి ఆడిపించిన తర్వాత నమ్మకం ఉంటుంది. ఇంటింటికి మేము అడక తింటాం. సరే, రేపు వచ్చి ఆధార్ కార్డు ఇచ్చి వాళ్ళకి ఇంకేమైనా తీసుకురమ్మంటే ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తారు. తీసుకెళ్ళండి. వాళ్ళకి నమ్మకం రావాలి కదా. మీరు తీసుకెళ్లిన తర్వాత ఏమైనా చేస్తారని చెప్పేసి మాకైనా జంతు ప్రేమికులకు భయం ఉంటుంది, వాళ్ళకైనా భయం ఉంటుంది, ఎవరికైనా భయం ఉంటుంది. ఎందుకంటే భయం ఉండదు మేడం. మేము ఎప్పటికీ మంచిగా మేపుకొని మంచిగా ఆట ఆడించుకుంటాం మేము. అంతే మేడం. మేము ఇంటింటికి అడక తింటాం మేము. అంటే భయం అంటే ఏం భయం అంటే తీసుకెళ్లిన తర్వాత వీటిని ఇంకేమైనా చేస్తారు కావచ్చు అని చెప్పేసి. మేడం మేము ఇంటింటికైనా అడక తింటాం. ఇస్తాడు. రేపు వచ్చిన తర్వాత ఆధార్ కార్డు తీసుకురండి. ఇంకేమైనా ఫార్మ్స్ కూడా తీసుకురమ్మంటే తీసుకొచ్చి వాళ్ళ దగ్గర సార్తో మాట్లాడి తీసుకెళ్ళండి. ఏం లేదు ఒకటి, ఎందుకంటే మాకు ఆధార్ కార్డు ఉంది కానీ పట్టా పెట్టి ఏం లేదు మేడం. సరే అండి, మీరు గంగిరెద్దులు కాబట్టి మీ దగ్గర ఏముంటాయి? పొలాలు గిట్ల ఏముంటాయి? మరి మేత ఎట్లా ఇస్తారు? మేత మేము కోసుకొచ్చుకుంటాం. ఎక్కడ తీసుకొస్తారు? ఎక్కడ పడితే అక్కడ కోసుకొచ్చుకుంటాం మేడం. మీ బొమ్మలు ఇవ్వలేవన్నారు. అంటే వాటిని ఎలాంటి వ్యాధులు వచ్చినా చూసుకుంటారా? మంచిగా చూసుకుంటాం మేడం. ఎక్కడ పడితే అక్కడ మేము గట్టి కోసుకొచ్చుకొని మేము మేపుకుంటాం మేడం. కొట్టడం ఇట్లా ఏమైనా చేస్తారా? లేదు మేడం, మంచిగా చూసుకుంటాం. మళ్ళీ మనిషి లెక్క అంచి బుద్ధులు నేర్పి ఆటలు నేర్పి అడక తింటాం మేడం. అన్ని నేర్పించుకోవడం. రేపు వస్తాయి 2 అవి చూడండి, చూసినాక ఇవ్వండి. సరే మేడం. ఫోన్ ఉందా మీ దగ్గర? సో మంచినైతే చూసుకుంటారు కదా? మంచిగా చూడండి మేడం. ఇంటింటికి పిచ్చమక్కటం, సంక్రాంతి గాని దసరా గాని అమ్మవారికి దండం పెట్టిస్తాం, అయ్యవారికి దండం పెట్టిస్తాం. మేము మంచిగా చూసుకుంటాం. మా అమ్మ మా కొడుకులక బిడ్డలక చూస్తాం. మేము మంచిగా చూస్తాం మేడం. పానం వెలక మేము చూస్తాం మేడం. మంచిగా పానం వెతుకొని మేము చూసుకుంటాం. ఎప్పటికైనా మేము చదువుకుంటాం. పానం వెతుకాం మేడం. మా కొడుకులంతా మేమంతా చూసుకుంటాం మేడం.
మరి ఎంత మంది ఉన్నారు మరి సభ్యులు మొత్తం? 8 మంది ఉన్నాం మేడం. 8 మంది. ఎక్కడ ఉంటారు మరి? సంగపల్లి మేడం. సంగపల్లి. మీరు ఊరే సంగపల్లి? లేదు, జోబురంగానే ఎప్పటికీ ఇక్కడే ఉంటాం మేడం. ఎప్పటికీ మీరు సంగపల్లిలో ఉంటారు. మరి ఇప్పుడు మీకు ఏమేమి కావాలో ఆధార్ కార్డు ఇట్లా అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కలిసి వాళ్ళు ఏమన్నా ఇంకేమన్నా కావాలని అడుగుతారు కావచ్చు. సరే మేడం. అవి ఇచ్చేసి వాళ్ళు ఇస్తే తీసుకుని వెళ్ళండి. ఓకే మేడం. ఓకే మేడం. సో చూసారు కదండి, గతంలో మనమైతే తిప్పపూర్ లో ఉన్నటువంటి గోశాల గురించి అయితే ఒక కథనం అయితే మనం చేసాము. దాని గురించి స్పందించి తిప్పపూర్ లో ఉన్నటువంటి గోశాల అధికారులు గాని, రాజరాజేశ్వరి దేవస్థానానికి సంబంధించిన అధికారులు గాని, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గాని, కలెక్టర్ గాని, కమిషనర్ గాని, మన సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి గాని చాలా మంచి స్పందన వచ్చిందండి. ఆ కార్యక్రమాన్ని వాళ్ళు చూసారు. చాలా మంది రైతులు అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. మేము వాటిని దగ్గరుండి మంచిగా చూసుకుంటాము. మా దగ్గర మేత కూడా ఉంది. వీటిని 2 ఎకరాల పొలం ఉంది, కొంతమంది 2 ఎకరాలు ఉంది, కొంతమంది 3 ఎకరాలు ఉంది అని చెప్పేసి అంటున్నారు. కోడలు కూడా ఇస్తున్నారు, కొంతమంది ఆవులు కూడా కావాలని చెప్పేసి అంటున్నారు. ప్లేస్ కూడా తక్కువ ఉంది, వాటికి కూడా సంరక్షణ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఉచితంగా పంపిణీ చేయాలి రైతులకు అని చెప్పేసి అయితే ఈ రోజు ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇదండి సుమన్ టీలో వచ్చిన కథనానికి ఇంత మంచి స్పందన వచ్చినందుకైతే సుమన్ టీ ద్వారా నాకు చాలా సంతోషం అనిపిస్తుందండి. అసలు చెప్పలేని కూడా ఆనందం కూడా ఉంది. ఎందుకంటే వాటికి న్యాయం జరిగింది. వీటిని బాధ ఆ రోజు నేను చూసి నేను తట్టుకోలేకపోయాను. ఆ రోజు చూస్తుంటే కూడా నాకు ఎంతో బాధ కూడా అనిపించింది. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు ఇంత దారుణమైన సిచ్యువేషన్ లో ఉందా అని అనుకున్నాను. కానీ ఈ రోజు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఆ రోజు మనం తీసిన కథనానికి ఇంతమంది రైతులు వచ్చి ఉచితంగా పంపిణీ చేయడం, వాళ్ళకి ఇవ్వడము, మళ్ళీ వాళ్ళు తీసుకెళ్లడము, వాటిని మేము బాగా చూసుకుంటాము అని చెప్పేసి అనడము, అలాగే వైద్య అధికారులు కూడా వచ్చి వాటిని జాగ్రత్తగా వ్యాక్సిన్లు, మందులు కూడా వాటికి ఇవ్వడం అయితే జరిగింది. సో కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.